శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం అంజబాబు గారు. జంధ్యాల గారి లైఫ్ లో ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బందులు గురైందంట. అవును, ఏంటి కారణం ఏంటంటే చెప్తానండి. ఇబ్బందులు అంటే ఏమీ లేదు సార్. ఇల్లు కట్టుకున్నారు కామదార్ నగర్ లో. జంధ్యాల గారు ఇల్లు, బాలు గారి ఇల్లు ఇక్కడ ఉంటే జంధ్యాల గారి ఇల్లు ఒక 1/2 కిలోమీటర్ దూరంలో జంధ్యాల గారి ఇల్లు. ఇద్దరు ఒకే స్ట్రీట్ లో ఉండేవాళ్ళు. ఓకే, ఏమంటే వాకింగ్ డిస్టెన్స్. జంధ్యాల గారికి బాలు గారికి చాలా అనుబంధం ఎక్కువ, మాట్లాడుకుంటూ ఉండేవారు. ఏమండి ఇలా ఉంటుండగా జంధ్యాల గారు ఉన్నప్పుడే ఇల్లు ఇచ్చేసారండి, అద్దెకి ఇచ్చేసారు. ఒక పోర్షన్ కింద వాళ్ళకి ఎక్కువ అక్కర్లేదు కాబట్టి కింద వాళ్ళు ఉండి పైన పోర్షన్ అద్దెకి ఇచ్చారు ఒక మార్వాడికి. జంధ్యాల గారు పోయారు. చనిపోయిన తర్వాత చాలా కాలం తర్వాత, అంటే జంధ్యాల గారు పోయిన తర్వాత ఈ అద్దె ఎక్స్టెండ్ చేశారు బాగా. ఆ మార్వాడికి ఇచ్చారు ఇల్లు. ఇల్లు ఇస్తే ఖాళీ చేయట్లా. వీళ్ళు ఏమనుకున్నారు, ఇక మెడ్రాస్లో మనకు పని లేదు, అందరూ హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు, హైదరాబాద్ షిఫ్ట్ అయిపోదాం అని చెప్పి ఫ్యామిలీ అనుకున్నారు. ఆయన కవరపిల్లలు, జంధ్యాల గారికి ఆడపిల్లలు, 2 కవరపిల్లలు. తల్లి ఏమనుకున్నారంటే ఆవిడ, వెళ్ళిపోదాం బెజవాడ కానీ హైదరాబాద్ కానీ వెళ్ళిపోదాం మనం, ఆయన లేరు కాబట్టి ఇక్కడ మెడ్రాస్లో ఇంకా మన పనే ఉంది అనుకున్నా. అంతే న్యాచురల్గా. అవును, జంధ్యాల గారు ఇంకా ఎవరు మగదిక్కు కూడా లేదు వాళ్ళకి. అనుకున్నప్పుడు అనుకున్నారు. ఆడ ఖాళీ చేయబట్టి ఖాళీ చేయట్లా. అంటే అద్దెకున్న వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలనేది దానికి ఉదాహరణ. అడ్వాంటేజ్ తీసుకున్నా అంటే ఆయన లేరు కాబట్టి. ఆయన ఉంటే మొత్తం ఇండస్ట్రీ అంతా ఆయన పక్కనే ఉంటుంది కదా. అంతే కదా, లేరు కదా. చెప్తే వీళ్ళు ఏం చేస్తారు, ఆడపిల్లలు, 2 ఆడపిల్లలు, 3 ఆడవాళ్లే. చేస్తామండి, మాకు టైం వచ్చినప్పుడు చేస్తాం, మాకు ఇల్లు దొరకాలి కదా అన్నారు. అనేటప్పటికి సరే ఇక్కడ ఏం మాట్లాడట్లా. ఇచ్చేదంటే పైగా వాళ్ళ అమాయకులు, పైగా సాఫ్ట్ నేచర్ ఉన్నాడు. జంధ్యాల గారి ఫ్యామిలీ అంటే సాఫ్ట్ నేచరే కదా. అంచేత ఒకళ్ళ గురించి చెడుగా మాట్లాడడం కానీ, ఒకళ్ళ గురించి విమర్శించడం కానీ, పరుషంగా మాట్లాడడం కూడా చేత కాని వాళ్ళు జంధ్యాల గారి ఫ్యామిలీ. వారి ఫ్యామిలీ కానీ, విశ్వనాథ్ గారి ఫ్యామిలీ కానీ, బాలు గారి ఫ్యామిలీ ఎవరైనా సరే వాళ్ళందరూ ఆ సంస్కారానికి అలవాటు పడ్డాడు. చేయట్లా. అది కరోనా. కరోనా టైంలో అసలు చేయట్లేదు. కరోనా టైంలో వెళ్ళిపోదాం అనుకున్నారు వీళ్ళు, మెడ్రాస్లో కూడా లేకుండా వెళ్ళిపోదాం చేయట్లేదు. ఎంతసేపు బతిమాలు చేయట్లేదు, ఎవరితో చెప్పించినా చేయట్లేదు. చేస్తామండి, మా టైం వచ్చినప్పుడు చేస్తా ఉన్నారు. వచ్చేటప్పటికి సరే ఆ టైంలో ఏమైందంటే బాలు గారు మదర్ పోయారంటే వాకింగ్లో వెళ్ళి పరామర్శించడానికి సావిత్రి గారిని, బాలుగారి భార్యని, బాలుగారిని పరామర్శించడానికి వెళ్ళారు. ఆయన అన్నపూర్ణ గారు ఎలా ఉన్నారు, బాగున్నారా, పిల్లలు బాగున్నారా అంటూ, పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు, బాగున్నారంటూ ఎలా జరుగుతుంది ఏంటి అంతా గాలిగా ఉంది, ఇల్లు అంతా బాగానే ఉంది కదా అన్నారు. అప్పుడు ఈ ప్రాబ్లం చెప్పారు. ఏం ప్రాబ్లం, ఏం బాగుంటుందండి, వాడు ఖాళీ చేయమంటే ఖాళీ చేయడు, వెళ్ళిపోదాం బెజవాడ కానీ, వాడు సొంతూరు బెజవాడ కానీ హైదరాబాద్ కానీ వెళ్ళిపోదామంటే వాడు ఖాళీ చేయట్లేదండి. ఖాళీ చేయట్లేదా, మరి నాకెందుకు చెప్పలేదండి అన్నాడు. ఏం చెప్తామండి, ఇది కూడా చెప్తావాళ్ళు, మీకెందుకు ప్రాబ్లం అని చెప్పలేదండి అని అన్నారు. అయితే ఉండండి అన్నాడు. బాలుగారికి కూడా తెలియదు ఇది. బాలుగారి అబ్బాయికి తెలుసు, ఫ్రెండ్స్ ఉన్నారు బాగా, చరణ్కి. బాగా అటు ఇటు తిరుగుతాడు కదా ఆయన, ఆయనకి ఫ్రెండ్స్ ఉన్నారు. ఆవిడ అబ్బాయితో చెప్పాడు. అబ్బాయితో చెప్పి అప్పుడు ఏం చేశాడంటే 2-3 మనుషుల్ని పంపించి మార్వాడికి వార్నింగ్ ఇప్పించాడు. వార్నింగ్ ఇప్పించి ఖాళీ చేస్తావా లేకపోతే లేపేయమంటావా అన్నట్టుగా వార్నింగ్ ఇప్పించాడు. వార్నింగ్ ఇప్పించిన తర్వాత కొంతకాలం గడిచింది. గడిచిన తర్వాత మళ్ళీ బాలుగారు మెసేజ్ చేస్తూ ఉన్నారు, ఖాళీ చేస్తాడు, మీకేం పర్వాలేదు నేను చెప్పించానని బాలుగారు ధైర్యం చెప్తూ ఉన్నారు. కొంతకాలం తర్వాత ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత ఏమ్మా ఏమైంది, ఎలా ఉంది, ఏంటంటే ఖాళీ చేశారంటే మీ దయ వల్ల. ఏం చేశారో కానీ ఏం చేసేదమ్మా, ముందే చెప్పాల్సింది నాకు, ఇంతదంటే అలాంటి వాళ్ళని స్పేర్ చేయకూడదమ్మా, ఇంకెవరికి అద్దెకి ఇవ్వకండి మీరు ఇచ్చేసి అని చెప్పి జాగ్రత్తలు పెట్టి ఇచ్చేశారు. అంటే ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, అద్దెకి ఇచ్చేటప్పుడు వాడు మాట్లాడే విధానం ఎలా ఉంటుంది అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఓనర్ వాడు మాటల్లో ఒకవేళ వెంటనే ఖాళీ చేయమంటే ఏం చేస్తారని అడుగుతాం మనం. అడిగితే ఎలా చేస్తామని అన్నాడు అనుకోండి, వాడికి అంటే వాడు మాట్లాడే విధానాన్ని బట్టి కూడా మనం ఓనర్స్ గ్రహించాల్సిన అవసరం ఉంది. ప్రతి వాడు ఏదో ఒక అద్దెకి దిగిన వెంటనే వాడు సొంత హౌస్ లాగా
ఫీల్ అయిపోయి ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఉన్నారు. పైగా ఇలాంటి అమాయకుల్ని ఆడవాళ్ళని ఇబ్బందులు పెట్టేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇచ్చేదంటే అందరిలాగా అందరూ రౌడీతనంగా మాట్లాడలేరు, పౌరుషంగా మాట్లాడలేరు. అందుకని వీళ్ళకి వచ్చిన ఇబ్బంది అది. కొంతమంది ఏం చేస్తారో తెలుసండి, ఫోన్లే వదిలేస్తారు వాళ్ళు. బాలు గారికి తెలుస్తుంది కాబట్టి. ఛాయాదేవి గారు గుర్తొస్తున్నారు. ఛాయాదేవి గారు రాసిపోయిందిగా మొత్తం. పైగా అయినోడే. కానీ ఒకటి చెప్పనండి, ఆ తీసుకున్నవాడు కూడా పేరెందుకు కానీ తీసుకున్నవాడు కూడా అదే పరిస్థితిలో దిక్కు లేకుండానే ఆర్థిక ఇబ్బందులు పడుతూ చనిపోయాడండి. ఎంత పెద్ద గొప్ప స్థాయికి వచ్చి దిక్కు లేకుండా చనిపోయాడు. పేరు నేను చెప్పను కానీ అదే అంటే మనకి ఇన్సిడెంట్ గుర్తొచ్చింది నాకు. అట్లా కరెక్ట్ అండి. ఛాయాదేవి గారు పాపం ఆవిడ నిస్సహాయ స్థితిలో కాళ్ళు ఇదైపోయి షుగర్ తోటి ఇదైపోయి మంచం మీద పడుకుని దిక్కు లేక ₹1 పెట్టి భోజనం తెప్పించుకున్నారు ఛాయాదేవి గారు. అంచేత అద్దెకి ఉంటాడు. కరెక్ట్ గా వచ్చేసారు మీరు. ఛాయాదేవి గారు ఇన్సిడెంట్ అదే. ఆస్తే పోయి నా ఇల్లే అన్నాడు అతను. అదే పరిస్థితి ఇక్కడ వచ్చేది. ఇంకోటి చెప్పండి, జంజాల గారు బాలు గారు కనుక అక్కడ లేకపోయి ఉంటే వీళ్ళు వెళ్ళిపోయాడు ఇల్లు వదిలేసి. అంతేగా మరి వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ లో ఉండుంటాడు. ఇల్లు అంచేత కొన్ని చోట్ల అలా జరుగుతూ ఉంటాయి. అంచేత మగదిక్కి లేనివాడు మాత్రం ఇల్లు అద్దెకి ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, హామీ పెట్టుకోవాలి. అంటే ఇది అందరికీ, మన మనుషులకు కూడా, మన మామూలు వాళ్ళకి కూడా వర్తిస్తుందండి. ఇక్కడ ఒకట్లేండి, జంధ్యాల గారు అంటే ఇండస్ట్రీకి సంబంధించి చాలా మంది సపోర్ట్ వస్తారు. ఆయన లేరు కదా, లేకపోయినా వస్తారు వాళ్ళు. అంటే ఉన్నారు కాబట్టి బాలు గారు వచ్చారు. బాలు గారు కావచ్చు, ఎవరైనా సరే జంధ్యాల గారు, ఎందుకంటే ఎంతో మందికి లైఫ్ ఇచ్చారండి జంధ్యాల గారు. ఎంతో మంది ఈ రోజున మనం చూస్తున్నాం కళ్ళెదురుగా. వాళ్ళందరికీ ఒక కెరీర్ బిల్డ్ అయిందంటే ఆయనే కదా. ఆయన తర్వాత ఆయన రైటింగ్ ఇది చూసారా, డైలాగ్స్ అసలు ఎంత గొప్ప క్యారెక్టర్స్ క్రియేట్ చేశారండి ఆయన. అయ్యో ఎన్నో, మొత్తం ఎంతమంది. వీరభద్రరావుకి అసలు ఎంత ఇదండి, వీరభద్రరావుకి వేలికి సుత్తి జంట. మన తెలుగుకి ఒక హాస్యంలో ఏదన్నా ఉందంటే ఫస్ట్ పేరు జంధ్యాలే. మనకి తర్వాత ఎవరైనా నరసరాజు గాని, ఇంకా ఎవరిగా వేరే గాని, ఎవరైనా సరే. అంచేత కామెడీ పిక్చర్ లో ఆయన చేసిన ప్రయోగాలు. సో మొత్తానికి వాళ్ళ ఇల్లు దక్కింది, అది దక్కింది.